ఎవరు ఆలోచించాలా? ఎవరి ప్రవర్తన గురించి వాళ్ళే ఆలోచించండి. ఇప్పుడు 12 మాసాలు అయిపోతున్నాయి. ఇంకా 2 గంటల్లో మనం నూతన సంవత్సరానికి వెళ్తాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మన గురించి మనమే. ఎవరి గురించి ఆలోచించొద్దు. ఫ్యూచర్ ప్లాన్లు అంతా వేయద్దు. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే రేపే సంభవిస్తుందో మనకి తెలియదు. అజ్జేద్దాం ఇజ్జేద్దాం అని అనుకోవడం వరకే. కానీ అందుకనే ప్రభు చిత్తమైతే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పాలి. ఇప్పుడు చివరిగా టైం దగ్గర పడుతుంది కనుక మనమే ఆలోచన చేయాలి. ఎవరి గురించి అంట? మన మాట గురించి కాదు. మన మాట గురించి కాదు, మన ప్రవర్తన. అంటే మాటలు మస్తుగా ఉండొచ్చు, ప్రవర్తన ఎట్లుందో చూడాలి. మన ప్రవర్తన గురించి ఆలోచన చేయండి అంటూ చెప్పిన మాట ఏంటంటే వాళ్ళ ప్రవర్తన ఏమైంది అంటే సమయం ఇంకా రాలేదంటున్నారట. నాకు టైం వస్తుంది, ఏదో ఇంగ్లీష్లో ఉంటుంది, ఎవ్రీ డాగ్. జాషువా చెప్తారట, ఈ గ్రీటింగ్స్ చెప్తాడు వీడు రేపు మనకి. అంటే కుక్కకు కూడా సమయం ఉందంటే కానీ మనిషికి ఆ సమయం తెలుస్తలే. నా టైం రాలేదు అంటాడు. ఎప్పుడు నీ టైము? వీళ్ళకి తెలుస్తలేదు. దేవుడు చెప్తాడంట, మనుషులు ఏమంటున్నారంటే మా సమయం ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది? వీడి సావు ఎప్పుడు వాడికి తెలియదే. మనమే గడ్డి పువ్వు వంటి వారం, నీటి బుడగ వంటి వారం, ఆవిరి వంటి వారం. ఇంతలో ఉండి అంతలో మనం చెప్తామంట టైం ఇంకా, కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్న దాని గురించి మనం మాట్లాడుతుంటాం. నా టైం ఇంకా రాలేదని. ఓ పెద్ద ఆయన అన్నాడు, ప్రతి ఒక్కరి దగ్గర టైం ఉంటుంది కానీ టైం ఆడ కంట్రోల్లో ఉండదట. ఒక గంట సేపు ఆగిపో అంటే అందరి దగ్గర టైంలు ఉన్నాయి కానీ అది మటుకు వాళ్ళ కంట్రోల్లో లేదు. ఈ కంట్రోల్ అనేది దేవుని దగ్గరే ఉంది. హల్లెలూయా. కాలము సమయము ఆయన ఆధీనంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు చదువుకున్న దాంట్లో మీ గురించి, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి అంటే మరలా చెప్తున్నా, ఎవరి ప్రవర్తన గురించి వాళ్ళే. మా ఆయన ఇట్లా, మా ఆడిట్లా, మా పిల్లలు ఇట్లా, మా అమ్మ నాన్న ఇట్లా, ఈ పాస్టర్ ఇంతే, నేను ఇంతే అనుకోకండి. అసలు ఈ టైము ఉన్నది, నువ్వెప్పుడు పోతావో తెలీదు, నేను ఎప్పుడు పోతానో తెలియదు. మనకున్న కొంచెం టైంలో మన గురించి మనమే. మన ప్రవర్తన ఎలా అంటే పైన చూస్తే సమయం ఇంకా రాలేదు. దేనికంట? యెహోవా మందిరము కట్టుటకు ఇంకా సమయం రాలేదంటారట. సమయం వచ్చింది దేనికి? వాడి ఇల్లు కట్టుకోవడానికి. కింద రాసింది యెహోవా మందిరం కట్టడానికేమో సమయం ఇంకా రాలేదు. వాళ్ళు నివసం ఉంచడానికి ద బెస్ట్ ఇల్లు కట్టేసుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే ఆ పక్కన చూడండి, యెహోవా మందిరం 2వ వచనం, యెహోవా మందిరము కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే, అందుకు యెహోవాకు ప్రత్యక్షమై హగ్గై ద్వారా సెలవు. దేవుని వాక్ ఎట్ట ప్రత్యక్షమైంది? మళ్ళా అందరి చెవులో రింగు మనొచ్చుగా. పద్ధతి, బైబిల్ పద్ధతి. సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైపోగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది మందిరం కట్టమన్నాడు. మీరు బైబిల్ చదువుతూ ఉంటే నిర్గమకాండంలో రాసింది 25వ అధ్యాయం అనుకుంటా. రై కూర్చోమని చెప్పు. నిర్గమకాండంలో రాసిన మాట ఏంటంటే, ఫస్ట్ దేవుడు నేను మీ మధ్యలో నివసించున్నట్లుగా నాకు మందిరం కట్టమన్నాడు. మందిరం యొక్క ఉద్దేశమే దేవుడు నివసించున్నట్లుగా. నూతన నిబంధనలో మీరే ఆయన ఆలయమై ఉన్నారు. కట్టాల్సింది ఏంటంట, మనం ఉండే ఇంటికన్నా ఆయన ఉండే ఇల్లు ఫస్ట్ కట్టాలి. దేవుడు నివసించదగ్గ ఆలయముగా మన హృదయము, దేవుణ్ణి ఆరాధించే ఒక మందిరము, ఈ 2 అయ్యాక మనం ఉండటానికి ఇల్లు. పితరుల గురించి మీరు విన్నారా? మీరు చదివారా? వాళ్ళు
బలిపీఠాలు కడతారు, గుడారంలో ఉంటారు. ఉండే అన్నీ కూడా టెంపరీవి. దేవుని గట్టయి పెద్దవి కడతారు. రివర్స్ అయినోడు ఎవడో చెప్పనా? సొలొమోను. ఇది తక్కువ, అది ఎక్కువ చేశాడు, మొత్తానికి పోయాడు. తనకు తక్కువ, దేవుని మందిరానికి ఎక్కువ చేశాడు. శాశ్వతంగా సింహాసనాన్ని నీ తరానికి ఇస్తానని ప్రామిస్ దేవుడు చేశాడు. అంటే ప్రాధాన్యత దేనికి ఇస్తున్నామని. మన ఇంటి ఖర్చు ఎంత, మన చర్చి కన్స్ట్రక్షన్లో మన డొనేషన్ ఎంత? ఎవడైనా ఇంటి ఖర్చు ఇస్తాడా? ఒక పిల్లర్ కూడా ఇట్లా, పెయింట్ డబ్బా కూడా ఇట్లా. అంటే కంపారిజన్ అంటే ఈ బిల్డింగ్ కట్టమని నేను చెప్పడం లేదు. మొదటిగా నివసించదగ్గ ఆలయముగా ఇది మొట్టమొదట కట్టాలి. దీనికి పునాది ఏంది? యేసుక్రీస్తే ముఖ్యమైన మూలరాయి. ప్రవక్తలు, అపోస్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. ఇది ఎలా కట్టాలంటే సాటిస్ఫాక్షన్ కొరకు కాదు. కొన్ని ఇళ్ళు ఉంటాయి, దయ్యాలు తప్పితే మనుషులు ఉంటారు. చూడలేదు, పెద్ద పెద్ద బంగళా అంటారు. గుడిసెల్లో కూడా మనుషులు ఉంటారు, కానీ బంగళాలో మనుషులు ఉంటారు, పిశాచులు ఉంటున్నాయి. దాని పేరు భూత్ బంగళా అంటారు. భూత్ బంగళా అంటే భూతాలు. గుడిసెలో కూడా మనుషులు ఉంటారు, కానీ బంగళాలో మనుషులు ఉండట్లేదు. అంటే నువ్వు ఎంత పెద్దది కట్టినావా, ఎంత చిన్నది కట్టినావా, అందులో ఎవరు ఉంటున్నారు అనేది ప్రాముఖ్యమైన విషయం. మొట్టమొదటిగా సమయం ఇంకా వచ్చింది, ఇమీడియట్గా వచ్చింది, ఇప్పుడే స్టార్ట్. ఏంటంటే ఇది దేవుడు నివసించదగ్గ మందిరంగా దీన్ని మొదట కట్టుకోవాలి. దీనికి ఏమంటారు? క్రిస్మస్ నుంచి చేద్దాం, న్యూ ఇయర్ నుంచి చేద్దాం, పిల్ల పెళ్ళి అయ్యాక చూద్దాం, ఇంకేదో చూద్దాం, రిటైర్డ్ అయ్యాక చేద్దాం, ఇంకేదో చేద్దాం. ఇవన్నీ కాదు. ఎవరికైనా సమయం ఎప్పుడట? ఇప్పుడే. సమయం ఇంకా రాలేదు. దేనికి సమయం వచ్చింది? తినడానికి సమయం కాదు, సెలబ్రేషన్కి సమయం కాదు, బట్టలు కొనుక్కోవడానికి సమయం కాదు. దేనికి సమయం అంటే మన ఇల్లును దేవుడు నివసించదగ్గ మందిరంలా కట్టుకోవడానికి సమయం ఇప్పుడే వచ్చింది. కానీ ఆయన ప్రజలే అంటారంట టైం ఇంకా, వీడు టైం రాలేదన్నాడు, ఇల్లు కట్టేస్తాడు. అక్కడ బైబిల్ చదవడానికి టైం ఉండదు, పుస్తకాలు చదవడానికి టైం ఉంటుంది. బైబిల్ చదివించడానికి టైం ఉండదు, హోంవర్క్ రాసేయడానికి నీకు ఉండదా? నువ్వేమంటాం? సమయం ఇంకా రాలేదు. రమ్మిగారి సమయం ఇప్పుడు శనివారం రాత్రి. ఆమె సమయం రావాలంటే ఇప్పుడు శనివారం రాత్రి. ఆ రోజున ఎవరన్నా వస్తే ఈ భక్తురాలు ఇప్పుడే వచ్చింది, మూడో ఆకాశం నుంచి అనుకుంటారు. ఎంతగా రాస్తుందని తెలుసా? పడిపోయి సొల్లు గార్చుకునేంత రాసేస్తుంది. అట్లా సొల్లు గార్చి రాయాలంటే అది శనివారం రాత్రి అయి ఉండాలి. సోమవారం ఏమనిపిస్తుంది? సమయం ఇంకా రాలేదు. అయ్యా, ఈ 40 రోజులు ప్రార్థన ఏ సమయం ఉందో అదే సమయం ఇంట్లో కూడా మోకరించండి. సమయం ఇంకా రాలేదు, మళ్ళీ శుక్రవారం రాలేదు, రేపు రాలేదనగదు. ఆయన ఆ పద్ధతి మనకు రావాలి. శరీరధారి అయినప్పుడు ఆయన ఇంకా చీకటి ఉండగానే లేచి ప్రార్థన చేశాడట. హల్లెలూయా. దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి సమయం రాలేదని బయటోడు అంటలా, దేవుని బిడ్డలే అంటారు. బైబిల్ చదువుతున్నావా? తర్వాత. సేవ చేస్తావా? తర్వాత. తింటావా? ఇప్పుడే, రైట్ నౌ. డేట్ మారాలి. ఏం తిందామని డేట్ మారిన కాంచి నేను లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకోవట్లా, డేట్ మారిన కాంచి తినేద్దామని అనుకుంటాం. అవునా సార్? మీరు దీని ఏమి గురించి ఆలోచించాలంట? మీ ప్రవర్తన గురించి ఏం ఆలోచిస్తున్నారు నాయన? ఈ మందిరం లేదు, ఈ మందిరానికి లేదు, నువ్వు ఉండటానికి మటుకు ద బెస్ట్. ఏషియన్ పెయింట్స్ ఇంకేం ఉన్నాయి కదా, లప్పం పెయింటింగు, టేకు వుడ్ ఫర్నిచరు, కూర్చుంటే సోఫా మీద పైకి కిందకి పోగాల, ఇది కావాలా? ఈడ చిరిగిపోయిన కుర్చీ అయినా పర్లేదు, ఇట్టే ఆడే కూర్చుంటాడు. అంటే ఏంది? మనం ఉండడానికి బెస్ట్. ఆయన మన మధ్యలోనికి వచ్చే ప్లేస్కి ప్రయారిటీయే. ఎందుకంటే ఫస్ట్ ఇది కట్టబడినోడికి దీని మీదకి మనసు వస్తుంది. ఇది కట్టబడినోడికి. ఎందుకంటే చెప్పనా అమ్మ, నేను కాస్త ముందు వస్తున్నాను. ఎందుకంటే జాషువాకి ఎర్రగైన కళ్ళు, నేను ముందుకు రాకపోతే కళ్ళు మూతపడిపోతాయి. ఇక
ఎందుకంటే ఇది కట్టబడిన వాడికి ఏముంటుంది తెలుసా? నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ అంటారు దావీదు. నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువ చేత, నా కత్తి చేత, నా బలము చేత నేను సంపాదించిందంతా మందిరం కడతాను. నీళ్ళు కట్టుకుంటా, పిల్లకోటి పిల్లకోటి నాకోటి. ఈ మధ్య కొంతమంది అనాథాశ్రమం కూడా కట్టించుకుంటున్నారు, తండ్రి తెలిపోదామని అందులోకి కట్టించుకుంటారు. పుణ్యం అవుతుందని లాస్ట్కి ఆడికి అదే అవుతుంది. వాడి విశ్వాసం ఎంత గొప్పది. నన్ను నెట్టైన అందరూ ధరివేస్తారు, అనాథాశ్రమానికి పోతామని. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే మన ప్రవర్తన గురించి మనమే ఏం ఆలోచించాలంటే, నీ ఉండడానికి ఏం కోరుకుంటున్నావు, ఆయన ఉండడానికి ఏదైనా పర్వాలేదు అనుకుంటున్నావా? రెండవది, దానికేమో టైం ఏమో ఇంకా రాలేదు దేవుని దానికి, నీ దానికేమో ఇప్పుడే. ఎల్ఐసి కడతావు ఎప్పుడు చచ్చాక వచ్చేదానికి, దానికి ఇంకా సమయం. నువ్వు చచ్చినవా? సావలేదు. సమయం ఇంకా ఎప్పుడు చచ్చిపోయినా ఇప్పుడే కట్టేయాలి. ఇప్పుడు మంచి నెలలో విత్తబడే సమయం వచ్చినప్పుడు కూడా సమయం ఇంకా రాలేదు. మీరు హెబ్రీ పత్రిక చదివితే మోషే గురించి చెబుతూ, మనమే ఆయన ఇల్లు. మోషే ఇల్లులో, మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన, మనమే ఆయన ఇల్లు. కొరింథీ పత్రికలో దేవుడు నివసించదగ్గ ఆలయముగా దేవుడు మనల్ని ఉంచాడు. ఇందులో మనం అట్లా ఉంచాలి, దీన్ని అట్లా ఉంచుకోవాలి. దీన్ని కట్టుకోవడానికి టైం లేదట. బైబిల్ ఏమి రాసింది? యూదా పత్రికలో, మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాన్ని మిమ్మల్ని మీరే. ఇల్లు ఎవడు కడతాడు? పునాది వేస్తారు, అన్నీ వేస్తారు, కొంత మేరకే. కొరింథీ పత్రికలో పౌలు గారు ఏమన్నారంటే, దేవుడు నాకు ఇచ్చిన కృప చొప్పున నేను మిమ్మల్ని కడుతున్నాను. ఎంతవరకు కడతారు? ఇప్పుడు మా అబ్బాయిని ఉన్నాడు అనుకోండి, బయటికి పంపుతున్నారు, వాడిని కట్టే అంత కట్టారు, నేను కట్టే అంత కట్టుకున్నా, మా తమ్ముడు కట్టే అంత కట్టాడు. ఇక కట్టుకోవాల్సింది ఎవడు? వాడే కట్టుకోవాలి. అక్కడికి వెళ్ళి కూడా మనం కట్టేదేమీ ఉండదు. ఒక స్టేజీ వరకే మనకి సహాయకులు ఉంటారు. పునాది వేసేవాడు ఉంటాడు, కట్టేది ఉంటుంది. ఆ తర్వాత మనమే కట్టుకోవాలి. ఎందుకు కట్టాలంటే, నీకు నచ్చిన డిజైన్, నీకు నచ్చిన రంగు కాదు. ప్రతి మూమెంట్లో, స్టెప్లో, అన్నిట్లో కూడా ఇది దేవునికి అనుకూలమా అన్న ఆలోచనే రావాలి మనకి. ఏది కట్టేది మన కొరకు. చర్చిలలో డిస్కో లైట్లు పెడుతుర్రు, ఆడి బారుకు పోయిండో చర్చికి పోయిండో అర్థం కావట్లే. మీరు చూస్తుర్రా? జిమ్ అయి తిరుగుతున్నాయి. పెళ్ళిలో తిరిగే, చర్చిలో తిరిగే, బార్లో తిరుగుతున్నాయి, ఇక్కడ తిరుగుతున్నాయి. ఆడు ఎటుపోతుండు మీరు చూస్తున్నారండి? నువ్వేదన్నా కడితే నీ హృదయం ఎలా కట్టబడాలి? దేవుడు, మీరు డినామినేషన్ మీద కట్టకండి, మీ టేస్ట్ని బట్టి కట్టకండి. ఆయన నివసించాలంటే ఆయన చెప్పినట్టే మనం కట్టాలి. హల్లెలూయా. నోహు దినముల్లో జరిగినట్టే మళ్ళా జరుగుతుంది. నోహులాగా ఉగ్రత నుంచి, నోహు నుంచి జలప్రాణి తప్పించబడాలంటే మెటీరియల్ ఆయన చెప్పింది అవ్వాలి, కొలతలు ఆయన చెప్పింది అవ్వాలి. అప్పుడే మనం రక్షించబడతాం. నీ భక్తి జీవితం కానీ, నాది కానీ, ఈ రెండో రాకల్లో ఉగ్రత నుంచి తప్పించబడాలి, ఎత్తబడే గుంపులో ఉంటే మెటీరియల్ ఆయనది అయి ఉండాలి, మెజర్మెంట్స్ కూడా ఆయనదే. అప్పుడే ఆయన నివసించదగ్గ ఆలయంగా మనం మార్చబడుతుంది. చాలామందికి మెటీరియల్ ఆయనదే, కొలత మటుకు మందే. ఆయన దేవుడికి ఏంది ఇట్టంటే చదువుకుంటాడట, ఆయన చదువుకుంటాడు రా. నీకు ఏం ఆలోచన? దేవుడికి మన పరిస్థితి బాగా అంటే తెలుసా? నీ పరిస్థితి తెలిసి ఆయన ఎడబడితే కూర్చోమంటవా? 3 కాళ్ళు వేసి కూర్చుకి టా కూర్చోమంటే నీ పరిస్థితికి తెలిసి కూర్చోంటా. నీ పరిస్థితి నా పరిస్థితి కాదు, ఆయన చెప్పినట్టే చేయాలి. ప్రత్యక్ష గుడారం గురించి మీరు బైబిల్ చదివారా? చదివితే ఉంది, ప్రతి ఇంచు గుండు దారం కూడా ఆయన చెప్పిండు. అలాగునని ఈ ప్రస్తావన నేను మళ్ళీ చెప్తున్నాను కదా, పాత నిబంధనలు చెప్పింది కొత్త నిబంధనలు చెప్తే అది చాలా చాలా ప్రాముఖ్యమైంది. అలాగనే హెబ్రీ పత్రికలో ఈ గుడారం గురించి మళ్ళా చెప్పబడింది. కొండ మీద చూపించిన మాదిరి చొప్పున
చేయుటకు నువ్వు జాగ్రత్త పడమన్నారంటే కొంచెం అటు ఇటు. జాగ్రత్త ఎందుకు? ఇంటెన్షన్ లేకపోయినా పొరపాటున కళ్ళు మూసుకొని కొలత మారిందనుకో మళ్ళీ తప్పు, ఆయన రాడు అక్కడ. ఇంటెన్షన్ ఉండొద్దు, పొరపాట్లు కూడా ఉండకుండా జాగ్రత్తగా కట్టుకోవాలి. మన ప్రవర్తన గురించి ఆలోచించండి. అంటే ప్రతివాడు మనం దేవుడు నివసించే దగ్గర మందిరం కట్టకుండా దానికి టైం రాలేదంటాడు. ఆయన కట్టుకుంటాక మటుకు నాకు జగన్ గురించి చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఈడేందా ఎన్ని బంగాళాలు కట్టినా ఇందులో ఉండడు. చంద్రబాబు ఇవాళ పేపర్లో చూసి చంద్రబాబు 990 కోట్లు ఎన్నో ఆస్తి అంట. అంటే బయటికి వచ్చింది, బయటికి రాని దాన్ని ముచ్చట కాదు. ఆ జోబులు 10 రూపాయలు కూడా ఉండవు. మా తమ్ముడు అంటాడు, అసలు ఉన్న ఆస్తిని సంపదను ఎంజాయ్ చేసేవాడు ఒక అంబానీ అంటాడు. ఎవడికి అంత దమ్ము లేదు, డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేసేంత కూడా అసలు ఎవడుకున్నాయి డబ్బులు. రాజకీయ నాయకులు తెల్ల బట్టలు తెల్ల చొప్పులు తప్పనిచ్చి మంచిగా హ్యాపీగా ఏది తింటాకలేదు, రోల్స్ రాయి కొనుక్కోగలడా? ఆడికి నెక్స్ట్ ఓటు వేయడెవడు అడుక్కునే వాళ్ళకి వెళ్ళి అమ్మ అయ్యా అనుకుంటే కొంపలంపడి తిరుగుకుంటే వెళ్ళాల్సి. ఈ ఆస్తి ఎడిపోయింది, అనుభవించడానికే లేదు. ఎందుకని? వాడి కోసంగా చేసుకుని ఎందుకోసం చేసిన అంతా ఇల్లీగల్ అయిపోయింది. అది నీవు కట్టుకునే దాంట్లో కూడా దేవుడు ఉంటే, ఆయన ఉండగా మనకి విరోధి అయిన వాడు ఎవడు ఉండడు. దేవుడే మన పక్షంగా ఉండ మనకు విరోధి ఎవడు? పక్షం కాదు సార్, లోపల ఉంటాడు. ఇంకా నీకు విరోధి ఎవడు? మనలో ఉన్నాడు లోకంలో ఉన్నాడు కన్నా లోపట ఉండాలంటే మళ్ళీ చెప్తున్నా, మెటీరియల్ ఆయనదే, మెజర్మెంట్స్ ఆయనే, అప్పుడే ఆయన ఉంటాడు. అది కూడా ఎప్పుడు నీ ఇంటికన్నా ముందు కట్టాలి, ఎప్పుడు పడితే అప్పుడు కట్టడం కాదు. ఆయన చెప్పిందే. మీ ప్రవర్తన గురించి ఆలోచించండి, మీ గురించి మీరే ఆలోచించండి. ఏంది మీరు టైం రాలేదంటావు దేనికి? నీది కట్టుకోవడానికి. ఏందిరా రాజు మార్చుకో, ఏందమ్మా మార్చుకో. మళ్ళీ ఎవడో వచ్చి నాకు చెప్పి ఏందా ఈ బోధ ఏంది మార్చుకో అంటే 2025 వస్తుంది అంటే ఈ 24లో చేస్తే మనిషి అన్నవాడికి ఏదో ఒకటి పెట్టుకుంటాడు. కానీ దేవుడు ఏమంటాడు? నేడే నేను 2025 వచ్చింది చూసినావా అన్నావు అనుకో, నీకు అప్పుడు పెరాలు చూస్తే ఏం చేస్తావు? డబ్బులు వచ్చినాయి ఏం చేస్తావు? ట్యూబ్ వేసుకొని చూసుకుంటూ కూర్చోవాలి. ఎత్తుకుపోతున్న కూడా చూడ. ఒకడు ఉండాడు కోదాడులో, నాకు తెలిసిన వాళ్ళు ఉండే ఒక పాస్టర్ గారు అబ్బాయి చచ్చిపోయాడు, 2 పిల్లలు. అసలు కొన్ని లైఫ్ చూస్తుంటే చాలా బాధాకరం. ఆ పెద్ద ఆయన మధ్య కొంచెం 40-50లో చచ్చిపోయాడు. ఆయనకి 2 పిల్లలు. అదొక విపరీతమైన జబ్బు. వాడికి స్పర్శలు ఉండవు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళిన వాళ్ళే అంత జాగిరు. అది 15-12 ఏళ్ళు వచ్చేప్పటికి ఇక మంచం మించలేస్తలేరు. ఎట్లా అయిందంటే లాస్ట్ స్టేజ్, నడవలేని స్థితిలో, మాట్లాడే స్థితిలోంచి లాస్ట్ స్టేజ్ అంటే వాళ్ళ ఇట్లా చీమలు తిరిగినా, పాము తిరిగినా, కొట్టినా కూడా వీడు ఏం చేయలేడు. సేమ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకు వచ్చింది. మేం చూస్తుండగా ఎంత చలాగ్గా ఉండేదామా, మన ఇంటికి కూడా వచ్చింది. బిడ్డ పెళ్ళి కార్డు ఇవ్వడానికి వచ్చి క్రమక్రమంగా చచ్చిపోయి లాస్ట్కి వాళ్ళ శరీరం మీద కొట్టినా, పాములు తేళ్ళు వచ్చినా వాళ్ళకి తెలుస్తుంది. కానీ వాళ్ళు ఇట్లా అడుగు వెళ్ళటానికి కూడా లేదు. అంటే నేనేం చెప్తున్నా అంటే, మనం ఏదో చేద్దామనుకుంటే ఏమీ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. అందుకని రేపు అనొద్దు, నేడే. ఇంకో 1.5 గంట ఉంది. నీ గురించి నువ్వు ఆలోచించు, నా గురించి నేను ఆలోచించాలి. మన ఇల్లు ఫస్టా, ఫ్యామిలీ ఫస్టా, హృదయం ఫస్టా, మందిరం ఫస్టా? 2 విషయాలు. ఆయన నివసించేది మన హృదయంలో, తర్వాత ఆయన నామం పేరు పెట్టబడిన ఎక్కడ మందిరం కట్టినా అక్కడ ఉంటా అని చెప్పాడు. ఇంటికంటే ముందు దీనికి ఉండాలి. ఎలా కడుతున్నారంటే మనుషులు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడేమో సమయం లేదు, అక్కడేమో సమయం ఇంకా వచ్చేది. పిల్లోడు పుట్టలేదు, ఆడుకో ప్లాటు. అవునా కదా? పుట్టి ఆడు తంతడో లేదు, ఆడికి ఫిక్స్డ్. ఎందుకని? వాడు ఏమవుతాడో తెలియదు. కానీ ఇక్కడ దేవుని మందిరం ఉందని తెలిసి కూడా దానికి ఏమీ చేయడానికి కూడా ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు ఇష్టపడతలేదు చెప్పనా? ముందు ఇది కట్టుకోనోడే అలాగుంటాడు. ఇది కట్టుకున్నవాడు నా దేవుని మందిరాని కోసం నేను ఏమన్నా చేయాలని ఆశపడతానే ఉంటాడు. ఏమి చేయట్లేదా? ఒకటే కుడతాడు, లోపడే కట్టబడలా.
దేవుడు నివసించదగ్గ ఆలయం ఉండి దేవుడే హృదయంలో ఉంటే ఇలా మామూలుగా ఉండలేం మనం. కనుక మీ గురించి మీరు ఆలోచన చేయండి. నువ్వు కట్టింది ఆయిందా నీదా? ఫస్ట్ ఇది కట్టనోడికి దాని మందిరం కట్టాలన్న ఆలోచనే ఉండదు. మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. ఇలా చేసినందుకు ఏమైందంట? కింద చదువు, 6 నుంచి చదువు. అదే హగ్గై ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. చూడండి, ఏమి మీ గురించి మీరే ఆలోచన. విస్తారంగా నార్త్ ఇండియా ప్రోగ్రాము, ఆ ప్రోగ్రాము, చిల్డ్రన్స్ ప్రోగ్రాము, కిడ్స్ ప్రోగ్రాము, దీంట్లో మనం భోజనం పెట్టలా, దేనికి పైసలు ఇలే. విస్తారంగా విత్తిన కొంచెమే పంట వస్తుందంట. ఆ పంట ఇంటికి రాగానే ఏమవుతుంది చూడు. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. మళ్ళా చెప్పండి, మీ ప్రవర్తన గురించి ఎందుకు ఇలా జరుగుతుందని మన గురించి మనమే ఆలోచన. ఇంకా కింద చదువు ఇప్పుడు ఉంటుంది. విస్తారంగా పర్వతము లెక్కి రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ మందిరం ఎట్లా కట్టాలండి? పర్వతం ఎక్కి మ్రాను తీసుకొని వచ్చి మందిరము కట్టాలి. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఓడ కట్టాలన్నా మందిరం కట్టాలన్నా మెటీరియల్ ఆయనదే, మెజర్మెంట్స్ ఆయనే చెప్తారు. ఈ రెండితో కడితేనే కానీ దేవుడు నివసించదగ్గ మందిరంగా ఉండదు. నీ హృదయంలో కట్టబడాలి, మందిరం కట్టబడాలి. దేవుడు రావాలంటే ఎలా కట్టుకోవాలో చెప్పేది ఆయనే. ఏం వాడాలి, ఏ టైంలో ఏం చేయాలని కూడా చెప్పేది ఆయనే. ఆయన చెప్పారు కదా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే అనుకూలం. ఎన్నటెన్నటికి కూడా పరిశుద్ధతయే అనుకూలం. మీ దేహము విలువ పెట్టి కొనబడింది కనుక మీరు దేహాన్ని పాపానికి మీరు దాసులు కావాలి. మీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా మీరు చేయొద్దు. పైకి ఎట్టెట్టుంటాం అనొద్దు, హృదయం దేవుడు తెలుసు అనొద్దు. అవయవాలను కూడా దుర్నీతి సాధనాలుగా చేయొద్దు. ఎట్లా చేయాలి దీన్ని? దేవుని విలువ పెట్టి కొనబడ్డాం గనక నీతికి సాధనాలుగా విడినుంచమని. అంటే దీని మీద ఫోకస్ చేసినోడికి నేను మళ్ళీ చెప్తాను, కానీ మందిరం మీద ఫోకస్ వస్తుంది. నువ్వు వచ్చిపోతున్నావు. నేను చాలామందిని చూస్తాను మన చర్చిలో, వస్తారు, తింటారు, పోతారు. అసలు ఎందుకు వస్తున్నాడు అనేది గట్టిగా అడిగితే మళ్ళీ రాడు కదా. నాకేమనిపిస్తుంది తెలుసా? వాడిని చూస్తుంటే బైబిల్లో ఉందా, పిలుచుకురా అంటే వచ్చారు కదా, వచ్చిన ఏమన్నాడు, కుమారుడా, స్నేహితుడా, పెళ్లి వస్త్రం ఏది అంటే ఇక్కడికి వచ్చినోడల్లా ఇక్కడ పర్మనెంట్గా కిరీటాలు ఎవరో వాడిని ఇక్కడి నుంచి ఇడిచుకెళ్ళి మళ్ళీ చీకటి కొట్లో నరకంలో పడేస్తారట. మందిరానికి వచ్చినంత మాత్రాన ఏమీ అయిపోదు. వచ్చినోడే ఆయన స్పెసిఫిక్గా చూసి నీకు పెళ్లి వస్త్రం లేదు, అరే వీడిని తీసుకెళ్ళిపోండి, రండి పిలిచింది ఎవరో, వీడిని తీసుకెళ్ళేసేమంది కూడా అట్లా రమ్మన్నాడని ఎట్ట పడితే అట్లా రాకూడదు. మందిరానికి వచ్చేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త. అరే నా దేవుడు, మందిరానికి వెళ్ళినప్పుడు ఎట్లా చూసుకోవాలట? మాటలు సిద్ధపరచుకోవాలి, ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని రావాలి. ఏం చెప్తాడు? పైన ఉన్నవాడు, మన కింద ఉన్నవాడు, మన మాటలు తక్కువగా ఉండాలి. మందిరానికి వచ్చేటప్పుడు బలమును, ప్రసన్నతను చూడాలి, ఆశతో మందిరానికి రావాలి. నీ మందిరానికి వచ్చినప్పుడు దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా ఆలకించాలి. ఇంటికైనా జీవాన్ని ఇచ్చేది. ఎట్లా పడితే అటు వచ్చి బుర్రకి ఎక్కుంటా మధ్యలో పోయి వచ్చిన రాపే 2 సార్లు తిరిగి అది నిజంగా వస్తుంది అనుకున్నావా? ఈడిపోతుంది, వీడికి వస్తుంది అసలు. మనిషి అన్నవాడికి ఒకసారి వస్తే వీడికి 5 సార్లు వస్తుంది. ఎందుకు వస్తుంది? రానే రాదు, ఎత్తుదే. వీడు సైగేసుకొని పోతాడు, ఇంకొని తీసుకుపోతాడు. అంటే ఏంది? వచ్చింది మందిరానికి, తిరుగుతుంది బయట, నొక్కుతుంది ఫోను,
నువ్వు ఎందుకు వచ్చినట్టు? అలాంటి వాడిని చూసి, అరే నీకు పెళ్లి వస్త్రం ఎక్కడిదిరా, వీడి తీసుకెళ్ళిపోమన్నారు. దేవుని బిడ్డలమని, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా, లోపటంతా పొద్దున చదువుకునగా దోపుతోనూ, చెడుతోనూ, కుళ్ళుతోనూ, శరీరాశలతోనూ, శరీర క్రియలు అన్నీ లోపల అనుకోండి, వాడిని పిలిచి నువ్వు మందిరంలో కూర్చున్నా వీడిని తీసి బయటపడేయండి అని చెప్తాడు. అందుకనే మందిరం కట్టబడాలి. పేరుకుంటాం కాదు, మళ్ళీ చెప్తున్నా, బూతు బంగ్లా కాదు మంది. చిన్నదైనా సరే ఆయన నివసించదగ్గదిగా ఉండాలి. హల్లెలూయా. మీ గురించి మీరు ఆలోచన చేయండి. ఉన్నాడా లోపట? దేవుడు మాట్లాడతాడు ఆయన నుంచి. లోపట ఆయన ఉంటే బయట నుంచి ఎందుకు మాట్లాడతాడు కదా? నీలో లోపల మాట్లాడతాడు, నీ ద్వారా బయట నుంచి మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పడుకున్నప్పుడు కళ్ళ ద్వారా దర్శనాలతో కూడా మాట్లాడతాడు. ఆ మాట మనం కరెక్ట్గా వింటే అదేముంది తెలుసా? సమయం లేదు, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. నువ్వు మారు మనసు పొందుటకు శీఘ్రంగా ఇప్పుడే నీ బుద్ధిని మార్చుకొని ఇప్పుడే మారు మనసు పొందితే నీకు రేపు అవకాశం ఉండలేదు. దేవుడు నేడే మిక్కిలి అనుకూలం సమయం అంటాడు. శరీరం ఏం చెప్పుద్దంట? లాస్ట్ ఇంకో 2 గంటలు ఉన్నాయి, బర్త్డే ఇంకో వారం ఉంది. పెద్దోళ్ళు చెప్పంగా విన్నా. నా లైఫ్లో కూడా నేను చాలా ఫెయిల్యూర్స్లో చూసిన. దయ్యం ఏమంటే చేస్తా, పెద్దలు చెప్తారు కదా రేపు చేద్దాం, రేపు అనేది నా లైఫ్లో సంవత్సరాలు పోయినాయి. మావిడ అంటే అన్నీ నువ్వు చెప్పుకుంటే నేను ఎవడు గౌరవిస్తాడు అంటది. నన్ను ఎవడు గౌరవించట్లా, ఆయన మెచ్చితే సరి. నిలబడినప్పుడు ఇక్కడ అబద్ధాలు చెప్పొద్దు. ఇక్కడ నిలబడ్డప్పుడు ఎవడేమనుకుంటే చెప్పొద్దు, మన ప్రభు మెచ్చాలి. నేను రేపు అనుకునే సంవత్సరాలు అయిపోయినాయి. అయ్యా మీరైనా నేనైనా మన ప్రవర్తన గురించి బాగా ఆయన ఏమంటాడంటే, ఇది కట్టుకోవడానికి సమయం రాలే, ఈ మందిరం కట్టబడ్డానికి సమయం రాలే. నేను ఒక చెప్పిన, ఆడు చిన్నోడు, వాడికి డబ్బులు ఎక్కువ వచ్చినాయి, ఆడు బాగా వచ్చి కలిసి వచ్చి డబ్బులు వస్తే ఎవరు ఎదవా ఏం చేస్తున్నావు? పెళ్లి పెటాకులు లేవు నీకు, 25 ఏళ్ళు వయసు లేదు, నీవు ఇన్ని పైసలు ఏం చేసుకుంటావరా? ఇలా జార్ఖండ్లో ఒక చర్చి కట్టు అన్న, ఖచ్చితంగా కడతాన్నాడు. వాడు అనుకోకుండా 1,70,00,000 వచ్చింది. నేను చెప్పిన పని చేసిండాడు. 1,70,00,000 వచ్చినాడు. అసలు ఇంటికి వచ్చాడు నా దగ్గరికి. మీకు తెలుసా, నా దగ్గర పైసలు ఉండవు, కానీ ఎవరికైనా పైసలు కావాలంటే నా కాడికే వస్తారు. ఏం చెప్తే వస్తాయో నా కాడే ఉండవు. నేనేం బాధపడిన, అబ్రహాం పిల్లలు లేకపోతేనే ప్రార్థన చేస్తే అందరికి పిల్లలు వచ్చారు. అరే బైబిల్ అబ్బా. ఆ తర్వాత జనములకు ఆశీర్వాదం కూడా మనల్ని చేస్తాడు. ముందైతే ఏమో వీడికే లేదు, నాకే లేదు, ఎవరికి కావాలని డబ్బులు. పొద్దున ఒకడు ఫోన్ చేసాడు, ఒరే నేను చెప్పిన పని చేసుకొని నీ ఫ్యాక్టరీ అంతా రన్ అయిపోద్ది అన్నాను. అటు దిగుతాడు రేపు పొద్దున. ఎవరు చేయలేరు. ఎందుకంటే మన దగ్గర ఏం లేదు సార్, మాట వినుట శ్రేష్టం. ఇది పెద్ద పెద్దలకు తెలుస్తుంది కానీ చర్చ్ వాళ్ళకి తెలుస్తలేదు. ఇంటికోడి దేంతో సమానం అమ్మా? పప్పు. ఇంటికోడి పప్పుతో సమానం. అయ్యా మీరైనా ఆలోచించండి. మీ ప్రవర్తన గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మందిరం కట్టబడకపోతే ఈ మందిరాన్ని మీదకి అసలు మనసు రానే రాదు. మా డాడీ గురించి ఆలోచించి మీ గతంలో కూడా చెప్పినాను, పైసలన్నీ చర్చికి పెట్టేటోడు. నేనే చూసి డాడీ మన డబ్బులన్నీ చర్చికి తగలేస్తే మన ఇంట్లో సోఫా బీరో ఎవడు కొంటాడు అన్న, ఇంటి సామాన్లు ఎవడు కొంటాడు? నువ్వు మాటకో పెయింటింగ్ వేస్తావు, ఎన్ని వాక్యాలు రాయించాడు, మళ్ళీ తీసి కొత్త వాక్యం రాయించేవాడు, కొత్త మైక్ కొంటాడు, ఏంది ఇది బండలు వేపిస్తాడు. మా ఇంటికి నేను అప్పుడు ఇంటర్మీడియట్లోనా చూసి మా సన్నిగాడు అత్తగారింటికి పోయి చూసి మీ ఊర్లో చికెన్ లేదా అన్నట్టుగా ఎప్పుడు కాకరకాయ, మళ్ళీ మామూలు కూర కూడా కాకరకాయ, నీ అమ్మ కాకరకాయ ఏం తింటారా? కాకరకాయ ఎన్ని రోజులు పెడతారు? సాంబారు కంటే టీ స్పూను, మరి ఆ సాంబార్ పడిసావదు మనకి ఎప్పటికే. చూసి అయ్యా మీ ఊర్లో చికెన్ షాపులు, తాత మీ ఊర్లో అసలు చికెన్ షాపులే లేవా అన్నాడు. అట్లా నేను చూసి నువ్వు సొమ్మంతా చర్చికి పెడితే ఇంట్లో సామాన్ ఎవడు కొంటాడు? మీరు నమ్ముతారా? అప్పుడు ఎంత కఠినమైన పరిస్థితి అంటే, మంచి కారులో తిరిగే వాళ్ళకి సడన్ కార్లు పోయినాయి, ఆస్తి పోయినాయి.
మా డాడీ ఏ ఊర్లో కారులో తిరిగాడు, నేను కూడా చేయలేనేమో. ఆ ఊర్లో సైకిల్ మీద సేవ చేశాడు. అది చాలా కష్టం. ఊర్లో ఫస్ట్ బిల్డింగ్ మాది, ఫస్ట్ బైక్ మాది, ఫస్ట్ కారు మాది, అన్నీ పోయి మళ్ళీ సైకిల్ మీద రావాల్సి వచ్చింది. అయినా సేవ చేశాడు అదే ఊర్లో. అప్పుడు బిల్డింగ్స్ ఉన్నాయి, కానీ ఏమంటారు, లిక్విడ్ లేక మనకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ లేక తోట ఉండేది, తోట అమ్మేసి ఏమో దొంగలు పడుతుండే, జీడి తోట అమ్మేసి పెద్ద 20-15% ఇల్లు కట్టించాడు. అప్పుడు పిల్లలు చదివిపించాలని చేసాడు. పెద్ద బంగ్లా 600గా ఇంత పెద్ద క్యాంపస్లో ఈ బిల్డింగ్ అది మాది. దాన్ని ఎన్టీ రామారావు పెడితే ఎండి ఆఫీస్కి ఇచ్చి మేము పెంకుటింట్లో ఉండేవాళ్ళం. పైనుంచి నీళ్ళు గారాయి. ఏమో ఈ నీళ్ళు గారుతుంది, ఆ బిల్డింగ్ ఏం మందే, మాకేమర్థం అది. చెప్ప అందులో ఉండక ఇందులో ఉంటాడేంటి? పెద్ద బిల్డింగ్ 6 గడులు, మళ్ళీ ఇన్ని మెట్లు అప్పట్లాగా ఉండేవి. 7-8 మెట్లు ఎక్కితే కానీ ఇల్లు దొరికేది కాదు. ముందు సింహాలు పెట్టాడు గేటు మీద. అయ్యన్ని వదిలేసి ఈ పెంకులు ఆడుతున్నాయి ఇందులో పెట్టాడు. ఏంటంటే, ఒరే సేవ చేస్తున్నాం, ఎవడిచ్చినా ఇవ్వపోయినా మనదేదో మనం తీసుకుంటా చేయాలని చెప్తే వచ్చిన రూపాయల్లో మళ్ళీ దానికే పెడుతుంటే ఏమైంది డాడీ అంటే, అప్పుడు బైబిల్లో చూపించి, నా దేవుని మందిరం మీద ఉన్న మక్కువరా, ఇక అంతే, దీనికి రీజన్ ఏమీ లేదన్నారు. కనుక ఈ రోజున మీ అందరికీ మనవి చేస్తున్నా, మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. ఈ ఇల్లు కట్టబడితే, ఇందులో దేవుడు ఉంటే ఇమీడియట్గా నీకు ఈ నీళ్ళు గుర్తురాదు, ఈ మందిరం గుర్తొస్తుంది. ఈ మందిరం గుర్తొస్తుంది. జనములకు ఆశీర్వాదకరం. మిషనరీస్ త్యాగాలు చేసి మందిరాలు కట్టకపోతే ఇప్పుడు యాడ్ ఇవన్నీ మనకు ఎక్కడ అసలు? వాడు వదులుకొని వచ్చిందేగా. మనం ఏం వదులుకొని వెళ్ళి సువార్త చేస్తున్నామని ఇంకోటి రక్షించబడ్డానికి? ఎవరో సాక్రిఫైస్ చేస్తే ఎంతో కుటుంబాలకు దూరంగమై వాళ్ళ లగ్జరీ అన్నీ మర్చిపోయి, ఓ పెద్ద ఆయన చెప్పిండు, మీకు గుర్తుందా? ఒక మిషనరీ వచ్చిండట, స్టోరీ నేను చూడలే, విన్నది. వచ్చి ఆయన ఫారినర్ని తీసుకొచ్చిండు మిషనరీని అంట. ఎప్పుడో పాతది స్టోరీ, పెద్దవాళ్ళు చెప్పాక విన్నా. హోటల్లో కూర్చొని ఇడ్లీ చట్నీ సాంబార్ తింటుంటే ఆయన చేత్తో తింటుండట. చేత్తో తింటుంటే ఇండియన్ మన మిషనరీ సార్ ఏమన్నా సూట్ వేసుకొని స్పూన్తో తింటుండట. ఫారినర్ ఏమో చేత్తో తింటుండట. అరే మీరు స్పూన్తో తినండి అంటే, నేను ఇండియా వచ్చింది మళ్ళీ అమెరికా పద్ధతులు కాదు, నేను ఇండియాలో ఇండియన్స్ లానే ఉండాలనుకుంటా, వాళ్ళని రీచ్ అవ్వడానికి సంపాదించడానికి నాకు వీలు కావట్లేదు, కానీ నా శరీరం కూడా రంగు కూడా అలా కలిసిపోతే బాగుండనుందన్నాడట. అంత ఆశతో వచ్చారు కనుక మనం ఈ మాత్రం ఉన్నాం. ఏమో ఎప్పుడో ఒకసారి వచ్చి ఇంత భోజనం పెడతాకి చచ్చే, వాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్ళడానికి కష్టం అయిపోయా. ఏం కంఫర్ట్ వదులుకుంటున్నామని, ఏం వదులుకుంటున్నామని, ఎందుకు వదులుకోలేకపోతున్నామంటే ఇది దేవుడు నివసించదగ్గ ఆలయంగా మార్చబడలే. పౌలు గారు ఏం చెప్పాడు? దేవుడు నాకు కనిపించాడు, నన్ను రేపుతున్నాడు, నేను వెళ్ళిపోయి చేశానట. అరే మెసపటోమియానా అదేంటి, అది మాసిదోనియా పోయి సేవ చేయడానికి ఎవడు కారణం అండి? గబ్రియల్ కారణం కాదు, కళ వచ్చింది అంతే. మీకు ఎన్నో కళ్ళు వస్తున్నాయి, తొక్కుతున్నారు. నీకు కారు వచ్చిన కళ వస్తే ఆదివారం సాక్ష్యం వచ్చేస్తుంది. ఉద్యోగం వచ్చిన కాలు వస్తే, నిన్నేడ అడవిలోకి పంపాడని కాలు వస్తే సచ్చిన ఈ చెప్పిన కాంచి మళ్ళీ పొమ్మంటాడే నన్ను సచ్చినా చెప్పరు. ఆయనకు ఒక కళ వచ్చింది మాసిదోనియా గురించి. వెంటనే బయలుదేరా. ఆకాశమందు కలిగిన దర్శనానికి అవిధేయుడి కాకుండా అవమానాలు నిందలు పడి కలిగిన సమస్తాన్ని తగలేసుకొని సేవ చేశాడు. ఎందుకనంటే ఇందులో దేవుడుంటే ఇది కట్టడానికి ఏమైనా చేయగలుగుతాం మనం. కనుక ఈ రోజున మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. మొదట ఇల్లు కట్టుకొని మందిరం ఇది కట్టబడకుండా మందిరం కట్టడానికి లేకుండా ఉండడానికి ఏమైందంట, విస్తారంగా విత్తిన కొంచెమే వస్తుంది. అన్నం తిన్న ఆకలి తెత్తలేదు, నీళ్ళు తాగిన దాహం తెత్తలేదు, దుప్పటి కప్పుకున్న చలి తగ్గలేదు. ఇంకా కింద రాసిందమ్మా, బాగా వేస్తే అంటే డబ్బులు వస్తాయట. కొంచెమే వస్తుందంట. కొంచెం వచ్చిన దాన్ని ఇంటికి వస్తే దాన్ని దేవుడు దాన్ని చెదరగొడుతున్నట. చెప్పు ఎట్టం చూడండి, నువ్వేదో వచ్చింది అనుకుంటున్నావు, ఆ చెదరగొట్టిన దాంట్లో మిగిలింది చూసావా, చిల్లి సంచులు వేసినట్టు అవుతుందట. చూసినావు పాప, దొరికిందా? చదువు.
విస్తారంగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెంగా పండెను. విస్తారంగా కావాలని ఎదురు చూశారట, కొంచెమే పండిందండి. చదువుమా. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఏది కొంచెం వచ్చిందాన్ని విస్తారంగా కావాలనుకున్నాం, వచ్చిందేమో గిత్తత్త, దాన్ని ఆయన చెదరగొడిచాడు. నెక్స్ట్, ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు, నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. చూడండి ఎంత స్పష్టంగా, ఎందుకు ఇట్లా మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఏంది కథ అంటే, మందిరం పాడైపోతే నువ్వు ఉండటానికి ఎందుకు కడుతున్నావురా? దగ్గరికి వచ్చింది, గంటలేదు టైం. ఇది ఆయన నివసించదగ్గదా, మొదటగా కట్టుకోవాలి. సెకండ్ ప్రయారిటీ, ఆయన ఆరాధించే మందిరం మీదకి మనసు రావాలి. మూడవదే మన ఇల్లు, మూడవదే మన ఇల్లు అయి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అబ్రహామును వెండి బంగారాలు దాసీలు కలిగిన బహుధనవంతుడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడు బంగ్లా పట్టణం కట్టించుకోవాలి, పురాలు కట్టించుకోవాలి అనుకోలేదే. గుడారంలోనే వాళ్ళు నివసిస్తున్నారు. పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశారట. మనకెట్లా ఆశ ఉండాలంటే మ్యాక్సిమం నేను చెప్తున్నాను కదా, దేవుని సేవ సన్నిధిలో చెప్తున్నా, మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. 100 కోట్లు వచ్చిన 100 రూపాయలు కూడా ఉండొద్దు. ఎందుకని? డబ్బు ఎక్కడుంటే అక్కడే ఉంటుందని మనసు. బైబిల్ నమ్మాలి. డబ్బు ఎక్కడుంటే ఈడుకోకోటి ఆడికోకోటి ఆడికి ఇచ్చిన అనుకో, వాళ్ళు ఎదవలైతే ఆడిపోతారు. ఇచ్చినందుకు దేవుని దీవిస్తాడు. ఆడ ఎదవైతే ఆడిపోతాడు. నాకేం పని? అవునా కాదా? వీడు ఎదవా, వీడు డబ్బులు ఏం చేస్తాడు, పేకాట ఆడతాడు అని నేనే పెట్టుకుని పిశాచి నాకు పట్టింది. ఇప్పుడు ఆడ పేకాట ఆడేవాడు మారు మనసు పొందాడు, వీడికి పిశాచి పట్టింది. నిన్న తెలిసిన వార్త, రికార్డింగా అయితే మేరపో. ఒక పెద్ద ఆయన హైదరాబాద్లో 300 కోట్లు పట్టుకున్నారట పాస్టర్ గారికి. మేము చదువుకున్నప్పుడు రీసెంట్గా గుంటూరు పాస్టర్ గారి దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే 4 కోట్లు దుప్పు అంటించాడు. ఏడేస్తున్నామే పైసలు? రాజకీయ నాయకులకు దందాలకు ఇచ్చే కాడినా, బ్లాక్ మనీ పెట్టుకొని తగలేసే కాడినా, దుబాయ్ పంపించి బిజినెస్లు ఇన్వెస్ట్ చేసే కాడినా, అపోస్తుల పరిచర్లు ఇస్తే పేదవాడు లేకుండా పంచిచ్చే కాడ ఇవ్వాలి డబ్బులు. బైబిల్ సార్ అది. ఆడ సూటు బూట ఎవడికి కావాలి? డబ్బు పంచి ఇచ్చేయాలి. ఎక్కడ? ఫోటో కాదు. నేను అదే అన్న, కరోనా రోడ్డు మీదకి వెళ్తారు అదే, వాళ్ళు దున్నపోతున్నారు. మీ చర్చిలో ఎవడలేడా? రైల్వే స్టేషన్లో పళ్ళు పంచడం ఏంటి? నీ పండు కాడికి ఏమి రాదు. ఏందా పండు? ఇంత పండించిపోట అంటే ఏందా పండు? ఎక్కడ ఇవ్వాలి సార్? ఇక్కడ ఎక్కువైతే రోడ్డు మీదకి వెళ్ళండి. బయట ఇవ్వద్దని నేను చెప్పట్లా. మొదట విశ్వాస గృహానికి చేరిన వాడికి మొదట వీళ్ళు ఎవడికో డొనేషన్లు ఇచ్చి, ఫోటోలు దిగి, పార్టీ ఫండ్ ఇచ్చి, పార్టీ ఫండ్ ఎందుకు, నీకు డబ్బులు ఎందుకు, నీకు అకౌంట్ ఎందుకు? పంచరాదు. నువ్వు పరలోకం ముందు ధనవంతుడు అవుతావు. వీళ్ళకి పరలోకం మీద మనసు లేదు కదా. కనుక మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వాళ్ళలాగా వీళ్ళలాగా మనం ఉండొద్దు. మన ప్రవర్తన గురించి మనమే ఆలోచించండి. నీకు మొదట దేవుడు నివసించదగ్గ మందిరంగా మన హృదయాలు కట్టబడాలి. రెండవదిగా ఆయనే మన మధ్యలోని దిగి వచ్చినట్లుగా ఆరాధించే స్థలాలు కట్టబడాలి. ఆ తర్వాత నీ కొరకు ఒక ఇల్లు కట్టుకో. మా తమ్ముడు ఇవాళ ఇల్లు కట్టాడంటే 4 చర్చిల తర్వాత కట్టాడు. వాడి ఇల్లు చూస్తే మతిపోద్ది, నాకే మతిపోద్ది. వాడి సైకిల్ పెట్టాడు ఎంట్రన్స్లోనే, అవన్నీ పెట్టాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి జపన్య గారు 2 ఇన్నోవాలు డబ్బులు పిచ్చమ్మకం అని ఆడి సైకిల్ మీద తిరిగినప్పుడు నువ్వేడున్నావు? 18 ఏళ్ళ వయసులో 50-60 కిలోమీటర్ల సైకిల్ మీద తిరిగి 3 సర్వీసులు చేశాడు. నువ్వేడున్నావు అప్పుడు? ఇప్పుడు వచ్చి మాట్లాడతాడు ప్రతి ఒక్కడు. వాడు మా తమ్ముడే, మా డాడీని అడగలేదు ఇప్పుడు రూపాయి. జపన్య గారికి డబ్బు వచ్చాడు, ఆస్తి కూడా అడగలేదు. మా డాడీ ఇచ్చాడు, తీసుకుపోరా నీ వాట నువ్వు తీసుకొని. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి పాకెట్ మనీ కూడా అడగలేదు. మొత్తం సగం తగలెట్టింది నేనే. ఈడ అబద్ధాలు చెప్పొచ్చా? అది మా తమ్ముడు అడగడు, మా అక్క అడగదు, మొత్తం నేను అడిగేవాడిని. అడిగి దొబ్బినోడికి ఏం మిగల, అడగనోడికి ఏం విస్తారంగా ఇచ్చాడు దేవుడు. హ్యాపీగా ఉండండి. ఆయన ఇస్తే మనం పైకి ఎక్కుతాం, మనమే గుంజుకుంటే ఏముండదు.
మీ అందరికీ నా మనవి మరలా చెప్తున్నా వినండి. ఇది కట్టబడేలాగా మీ గురించి మీరు ఆలోచించేయండి. ఇది కట్టబడిన తర్వాత కట్టబడినందుకు రుజువు ఇమీడియట్గా మందిరం. మన సునీలు, అనిత, నిషారాజా వీళ్ళు బా ఏం కష్టపడతారబ్బా హైదరాబాద్లో. వీళ్ళందరికీ వెనక ఎటుస్తే అటు వస్తే ఇటు సపోర్ట్ చేసేది ఎవరు? నాకు, జాన్. చూసేవాడికి ఎక్స్ట్రా ఫీల్డర్ అనుకుంటాడు. ఈడే సెంచరీ చేసేది లాస్ట్కి. మా కాళ్ళు నొప్పి, చేయి నొప్పి వస్తే సెంచరీ చేసేవాడే. చూసేవాడికి వీడి కాసేపు అటు ఉంటాడు. వీడి గబ్బిలం అనుకుంటున్నారు. గబ్బిలం కాదు, ట్రబుల్ షూటర్. ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు. ఎక్కడ అవసరమైతే అక్కడ ఉంటాడు. ఇంతమంది ఉండబట్టే మేము ఆ మాత్రం చేయగలుగుతున్నాం. ఏదో నాకు ఏదో ప్రవచనాలు వచ్చు, దిగి రాత్రి కాలం వచ్చింది, దూతను పట్టుకొని వెళ్ళిపోయి హైదరాబాద్లో నేను దిగట్లా. నమ్మకస్తులు ఉన్నారు కనుక దేవుని కృపల వల్ల పరిచర్య జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ అందరికీ మనం చేస్తున్నాం. వాళ్ళు హృదయంలో కట్టుకున్నారు. దేవుడు ఉన్నాడు కనుక ఈ మందిరం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. అయ్యా మీరు కూడా, మనం కూడా ఎంతో చేసినాం. ఈ మాత్రం ఈ చిన్న సంఘం ద్వారా నార్త్ ఇండియాలో జరుగుతుందంటే మనం ప్రార్థన చేసాం, కష్టపడ్డాం, ప్రయత్నం చేసాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారం మనం దీంట్లో అలసిపోకూడదు. ఎక్కడ దాకా ఉండాలా? మన చర్చిలో ప్రాబ్లం ఏంటంటే అలసిపోవడం. అలసిపోతున్నారని ఎవరికి తెలుస్తుంది? మా ఆవిడికి తెలుస్తుందిరా, మీకు ఎవరికి తెలుస్తలేదు కానీ. అసలు మీరు అలసిపోయిన సంగతి ఆమెకేం తెలిసింది? రాత్రి కలలో వచ్చేసాడు రాజు, మేడము, కరుణమ్మ. అప్పుడప్పుడు మానేసిన జోసఫ్ కూడా వచ్చేసి చెప్పేస్తున్నాడు కళ్ళలో వచ్చి అలసిపోయానని. రంజిగాడు వచ్చి ఇది అవసరమా అన్నాడట కళ్ళలో. పొద్దునొచ్చి నీకేం పని లేదా, వాళ్ళకి ఇల్లు లేవా, పిల్లలు లేవా, ఆడికి కడుపు లేదా, ఆకలి కాదా, మొత్తం ఇట్టేనా, ఏమన్నా నాకు పెడుతున్నారా మీరు అన్నేనంటే. కొత్త సంవత్సరం ప్రారంభం కిందమే బ్రేకులు వేద్దామని ఏమో ట్రై చేసింది. నిన్న రాత్రి దేవుడు దర్శించి ఆమె మారు మనసు పొందింది. హల్లెలూయా. పొద్దున్నే లేచి సారీ నేను అట్ట అనంది. నాకు ఆమెకేం గొడవలేదు, మధ్యలో మీ వల్లే గొడవలు. నేనేం పొద్దున లేగరా అంటే ఎంత లేస్తారు, చలికాలం పడుతుంది. అరే 7 గంటలకు పెడదాం, ఆడట్లు లేస్తాడు, అవ్వడు లేస్తాడు, ఏం తెలుసాబా అదేమన్నా చెడ్డపనే? లేచేలాగా నువ్వు లేచి పాతం చెయ్యి. నువ్వు లేస్తే బాగానే ఉంది. నేను ఎప్పుడు లేచినా ఒకప్పుడు నేను ముందు లేచేవాడిని. వయసు అయిపోతుంది, నేను లేగలేకపోతాను, ఆమె లేస్తుంది. నేనేమనుకుంటే ఎవడో ఒకళ్ళు లేచాడులే అని పడుకుంటే నా పని అవుతుంది. ఎవడో ఒకళ్ళు లేచాడని నేను పడుకున్నాను అనుకో, అంతకంతకు వర్దిల్తాడు లేచినోడు, పండినోడు అంతకంతకు చెడిపోతూ ఉంటాడు. అయ్యా ఇంకో గంటే ఉంది, మీ గురించి మీరు ఆలోచన చేయండి. ఈ 12 మాసాలు నువ్వు ఇది కట్టుకున్నావా? ఇప్పటికి నిశ్చయిత ఉందా? ఆయన ఉన్నాడా? నివసించదగ్గగానే ఉందా? ఏమన్నా రిపేర్లు చేసుకుంటే కొంచెం సెట్ చేస్తే బాగుండండి. ఇల్లు కట్టుకుంటారు అందరానికి. ఎక్కడ నేను సూర్యాపేటలో మేము 2002 ఉద్యోగం పెళ్ళి చేసుకుని ఆడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇల్లు తీసుకున్నాం. ఇల్లు అవుతుంది కానీ ఎవడొచ్చినా కూర్చున్నా కాదు, కుర్చీ లేదు సార్ మాకు. ఎవరైనా ఇంటికి రాగానే ఎక్కడ కూర్చోవాలి? అసలు లేదు, చాప. అరే అమ్మ, మాకు ఏమనిపించలేదు. ఎవడన్నా వస్తే మా చిన్నాన్న వచ్చాడు, ఎంవి డానియల్ గారు. ఆయన అసలే పెద్ద పాస్టర్, పెద్ద చర్చి. నేనన్నా వచ్చినా మా కొడుకు సన్నిగాడి ఫస్ట్ పుట్టినదో రెండో పుట్టి ఏదో ఉంది, ఎందుకని ఒకసారి రండి అన్న. తీరా పోస్తే కూర్చుంటాక ప్లేస్ లేదు, ఏడ కూర్చోాలో తెలుస్తలేదండి. నా జీవితంలో ఎప్పుడు కూర్చోండి పాపం, కింద కూర్చోండి నా కోసం. నాకు అనిపించింది ఈ మార్బుల్ ఉంటే ఏంది, నువ్వు మటన్ వండితే ఏంది, ఇంకేం చేస్తే ఏంది, అసలు మనిషి కూర్చోడానికే. ఆ రెండోసారి అంటే ఏమో ఏడ కూర్చోబెడతారు అంటాడు ఫస్టే. ఒకసారి చూశాడు కదా, యేసు ప్రభు రండి నాయన అంటే ఏడ కూర్చోబెడతారు అన్నాడు అనుకో, ఎట్టుంటుంది నీ పరిస్థితి? ఏ సంవత్సరం అంతా అయిపోతుంది. ఇప్పుడైనా ఆయన నివసించదగ్గ ఆలయంగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుందాం. ఇమీడియట్గా ఆయన ఉన్నాడంటే రుజువు ఏంటంటే ఈ మందిరం మీద, ఆరాధించే మందిరం మీద మనకు మనసు వచ్చేస్తుంది. ఇది ఎప్పుడైతే వచ్చిందో నిన్ను నువ్వు కట్టుకోవచ్చు.
అక్కడ శాంతి సమాధానాలు దేవుడిస్తాడు. ఎవడు పరుపు మీద పడుకుని నిద్ర రాదట, బైబిల్లో ఉంది. ఎందుకని? ప్రయారిటీస్ మారిపోయినాయి. అక్కడ నిద్ర అయితే రాదు. మనం ఏడబడుకున్నా నిద్ర వస్తుంది. కనుక మీరు ఆలోచన చేయండి. ఇంకొక 1 hour టైం ఉంది. ఈ 12 ఏళ్ళు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చారా? ఆయన నివసించాలి నా హృదయంలో అన్న ఆలోచన మీకు వచ్చిందా? రెండవదిగా ఆయన ఆరాధించడానికి మందిరమే మొదటి స్థానం అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? లేకపోతే మీరు ఉండటానికి కట్టుకుంటున్నారా? మీ గురించి మీరు ఆలోచన చేసి, ఒకవేళ కట్టితే దేవునికి వందనాలు చెప్దాం, కట్టకపోతే ఇప్పుడైనా నేను కట్టుకుంటాను, నా దాంట్లో నా హృదయంలో మీరు రండి అని ప్రార్థన చేద్దాం. ఎప్పుడైతే ఆయన వచ్చాడో నెక్స్ట్ ఇయర్లో రిజల్ట్ ఏంటంటే మనకి ఈ మందిరం మీద మనం 100 కట్టాలి. నువ్వు 1 కట్టొచ్చుగా. మన ఇంటికి లోన్ వస్తుంది, చర్చికి రాదా లోను? కట్టాలంటే కట్టొచ్చు. ఒక జనరేషన్ నేను అప్పుడప్పుడు చూస్తుంటే సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, ఈ మహానుభావులు ఎంతమంది త్యాగాలు ఇవి. 100 సంవత్సరాల నుంచి ఎంతమంది స్వార్థ తిన్నారు, ఎంతమంది రక్షణ పొందారు. వాడికి పరలోకంలో ఫలం ఉండదా? ఉంటుంది సార్, ఉంటుంది. మహానుభావుల త్యాగాలు లేకపోతే మనకు సువార్త లేదు, మనకు ఆరాధించే అవకాశం లేదు, చదువుకోవడానికి స్కూళ్ళు కూడా లేదు. ఈ అందరూ ఎంతోమంది దేవుని బిడ్డలు చేసిన త్యాగాలు. వారి హృదయంలో దేవుడు ఉన్నాడు కనుక దేవుని మందిరాలు కట్టడానికి, దేవుని బిడ్డలకు సేవ చేయడానికి వాళ్ళ మనసు సిద్ధపట్టుకొని తర్వాత వాళ్ళ గృహాల గురించి ఆలోచన చేశారు. ఈ రోజున మీ హృదయంలో ఉంటే దేవునికి స్తోత్రం చెప్పడం, లేకపోతే నివసించదగ్గ ఆలయంగా కట్టుకుందాం. ఒకవేళ కట్టుకున్న దానికి రుజువు ఏంటంటే ఇమీడియట్గా ఈ మందిరం మీదకి ఫోకస్ వస్తుంది, కానీ మన ఇంటి మీదకి రాదు. అలాగా కట్టుకున్న వాళ్ళందరూ దేవునికి వందనాలు చెల్లిద్దాం. కట్టుకోలేని వాళ్ళు ఇప్పుడు కట్టుకుందాం. ఆల్రెడీ కట్టి ఉన్నవాళ్ళు నా మనసు మళ్ళీ ఎడుక్కుపోకుండా నీ మందిరం మీదకి వెళ్ళేలాగా సహాయం చేయమని దేవుని వేడుకుందాం. దేవుడి ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.